ఈ సనాతన ధర్మం మీద ఓకే ఇలా కాంట్రవర్షియల్ టాపిక్ చేసింది ఎవరంటే కమల్ హాసన్, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ. కమల్ హాసన్ అనగానే మనకి ఇళయరాజా మ్యూజిక్తో, భారత అద్భుతమైన మ్యూజిక్ గాన సాంప్రదాయంతో, అదేవిధంగా కె విశ్వనాథ్ ఇలాంటి అద్భుతమైన డైరెక్టర్లతో భారత సనాతన ధర్మాన్ని వివరించిన అద్భుతమైన సినిమాల్లో నటించాడు ఆయన. నేను నా జీవితం సినిమాల్లో నటించింది నిజంగా నటనే, నా రియల్ లైఫ్ ఇలా ఉంటుంది అన్నట్టు కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఇక్కడ పెద్ద ప్రశ్న అండి. ఇక్కడ అందరూ మాట్లాడతారు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎస్పెషల్లీ తమిళనాడు ఈ రాజకీయాల్లో ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎందుకు కాంట్రవర్షియల్ చేస్తారంటే, అసలైన విషయం ఏంటంటే సనాతన ధర్మాన్ని అద్భుతంగా పాటిస్తున్నది తమిళనాడు ప్రజలు. చాలా అద్భుతమండి. భారతదేశం నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఒక్కసారి తిరిగితే భారతదేశంలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరగలిగితే ఒక అద్భుతమైన టెంపుల్స్, దేవాలయాలు, ఆ సాంప్రదాయాలు మనం తమిళనాడులో చూస్తామండి. అసలు సనాతన ధర్మం